డీసెట్ ఫేజ్ 3కి సంబంధించిన రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. సో డీసెట్ ఫేజ్ 4 ఉంటుందా, స్పాట్ అడ్మిషన్స్ ఉంటుందా, సపోజ్ స్పాట్ అడ్మిషన్స్ ఉంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కన్వర్జన్ బేస్డ్ అంటే ఏంది, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 3లో సీట్స్ వచ్చిన వాళ్ళు, అంటే ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు, కొత్తగా ఫేజ్ 3లో సీట్ వచ్చిన వాళ్ళు, అండ్ ఫేజ్ 2 టు ఫేజ్ 3లో లైక్ సీట్ చేంజ్ అయిన వాళ్ళు, సేమ్ సీట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ గురించి అయితే చెప్తాను ఫస్ట్. సో సపోజ్ ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ రాకుండా ఫేజ్ 3లో మీకు సీట్ వస్తే అక్కడ అలాటెడ్ కాలేజ్ అనేది ఉంటుంది. అది క్లిక్ చేసుకొని జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఏ కాలేజ్ వచ్చిందో డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3లో సేమ్ కాలేజ్ వచ్చింది అనుకుంటే, సపోజ్ మీరు ఇప్పటి వరకు రిపోర్ట్ చేయకపోతే ఆన్లైన్ లో ఫీజ్ పేమెంట్ చేసి మీరు కాలేజ్కి అయితే వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సపోజ్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2లో సీట్ వచ్చి మీరు కాలేజ్ రిపోర్ట్ చేసి మళ్ళీ అదే కాలేజ్ వచ్చింది, నేను ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టినా అనుకుంటే మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు రిపోర్ట్ చేస్తారు కాబట్టి సరిపోతుంది. సపోజ్ ఫేజ్ 2లో వేరే కాలేజ్ వచ్చి ఇప్పుడు కొత్తగా వేరే కాలేజ్ వస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి మాత్రం మీరు వెళ్ళాలి. ఆ పాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని మీరు ఈ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, లేకపోతే ఈ సీట్ కూడా పోతుంది. సో మీ కాలేజ్ చేంజ్ అయిందంటే పాత కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, ఇప్పుడు వచ్చిన కాలేజ్కి మాత్రం మీరు వెళ్ళాలి. సో ఇవి ఫస్ట్ మెయిన్ పాయింట్. అండ్ ఇక్కడ ఫీజ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 5th 6th, సో ఈ రోజు నుంచి ఇచ్చారు, కాకపోతే ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు కాబట్టి ఎవరు వెళ్ళరు. 5th and 6th జూలై రోజు మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళాలి, ఎవరు ఫ్రెష్ గా సీట్ వచ్చిన వాళ్ళు. అండ్ కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు కూడా 5th 6th మీకు ఏ కాలేజ్ వచ్చిందో మీరు వెళ్ళాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ ఫర్ కన్వర్జన్ బేస్డ్. దీని మీనింగ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, చెప్తాను. సో ఈ కన్వర్జన్ బేస్డ్ అంటే ఇప్పుడు మనకు ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది, ఫేజ్ 3 అయిపోయింది. సో ఇప్పుడు ఫేజ్ 3లో కూడా సీట్ అలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక 100 సీట్లు ఉన్నాయి, ఆ 100 కూడా ఫిల్ చేస్తారు ఈ ఫేజ్ 3లో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫేజ్ 3లో కాలేజ్ రిపోర్టింగ్ వెళ్ళిన తర్వాత మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫేజ్ 3లో కొంతమంది సీట్ వచ్చినాయి వాళ్ళు వెళ్ళరు, కొంతమందికి సీట్ వచ్చి వెళ్ళరు, కొంతమంది వెళ్ళరు, కొన్ని సీట్స్ మిగిలిపోయి ఉంటాయి, అవన్నీ కలిపి కన్వర్జన్ బేస్డ్ కింద మళ్ళీ సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఫేజ్ 3 ఎట్లయితే అలొకేషన్ జరిగిందో సేమ్ బేస్ మీద దాన్ని ఫేజ్ 4 అనుకోవాలి. సో కన్వర్జన్ బేస్డ్ అంటే రిమైనింగ్ వేకెన్సీ సీట్స్ అన్నిటిని మళ్ళీ రీఅలొకేట్ చేస్తారు. సో అవి ఫిల్ చేస్తారు వాళ్ళు. సో అవి ఎలా ఫిల్ చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 5 కాలేజెస్ పెట్టుకున్నారు, మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో అందులోనే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మీరు పెట్టని కాలేజీలో సీట్ రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఒక 5 కాలేజ్ పెట్టాడు, ఆ 5 కాలేజ్లో ఫస్ట్ కాలేజ్ ఎగ్జాంపుల్ డైట్ కాలేజ్ వరంగల్ ఉంది, ఆ వరంగల్లో మీ కేటగిరీలో ఒక 2-3 సీట్స్ మిగిలిపోయినాయి. ఆఫ్టర్ ఫేజ్ 3 ఇప్పుడు ఈ 2 days 5th 6th జూలై తర్వాత ఎన్ని వేకెన్సీస్ అయితే ఉంటాయో, సపోజ్ డైట్ వరంగల్లో ఒక 7 వేకెన్సీస్ ఆర్ 10 వేకెన్సీస్ ఉన్నాయి, బీసీబీలో ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి, బీసీఏలో కావచ్చు, ఎస్సీ గ్రూప్ 1, ఎస్టీలో గ్రూప్స్ అన్ని కేటగిరీ కలిపి కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి. ఆ కేటగిరీ సీట్స్ అన్ని ఫిల్ చేస్తారు, అంటే ఫేజ్ 3 తర్వాత రిమైనింగ్ సీట్స్ అన్ని ఫిల్ చేస్తారు. అవి ఎట్లా ఫిల్ చేస్తారు, ఆ వెబ్ ఆప్షన్ ఎవరైతే పెట్టుకున్నారో ఆ కేటగిరీలో నెక్స్ట్ పర్సన్ ఆర్ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆల్రెడీ ఫేజ్ 3లో వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ సీట్ అదే రావచ్చు, ఎందుకంటే వారు యూటిలైజ్ చేసుకుంటలేరు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫేజ్ 3లో కాలేజ్ వచ్చింది, మీరు నెక్స్ట్ కన్వర్జన్ లో కూడా అదే రావచ్చు, ఎందుకంటే మీరు ఆ కాలేజ్లో మీరు టాప్ ఉంటాయి. సపోజ్ మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెట్టారు, అందులో మీరే టాప్ ఉంటే మీకే ఇస్తారు. సో నేను చాలా సార్లు చెప్పాను, మీకు కాలేజ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు అది పెట్టకండి అని. ఇప్పుడు ఫేజ్ 3లో అదే కాలేజ్ వచ్చింది, నేను బోను, మళ్ళీ కన్వర్జన్ లో కూడా అదే వస్తుంది అంటే అదే వస్తుంది. సో అందుకే మీకు ఇంట్రెస్టెడ్ ఉండి కాలేజ్ మాత్రం పెట్టుకోవాలి. సో అన్నెసెసరీ కాలేజ్, మనకి ఇంట్రెస్ట్ లేని కాలేజెస్ ఫేజ్ 3 వరకు పెడుతున్నారు, మీరు వెళ్తలేరు, అవి మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కింద వెళ్తాయి. సో నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ మాత్రం పెట్టండి, లేకపోతే కనీసం వేరే వాళ్ళని ఆ సీట్స్ ని యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఫేజ్ 3లో వచ్చి కూడా వాళ్ళు కన్వర్జన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అవి చేంజ్ అవ్వవు, అవి మీకే ఉంటాయి కాబట్టి మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ లో మీరు వెళ్లాల్సి వస్తుంది. సో ప్రాపర్ డెసిషన్స్ అయితే తీసుకోండి. సపోజ్ అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కానీ ఆ వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టలేరు అనుకుంటే, మీకు ఆ కాలేజ్లో ఎంతమంది అయితే పెట్టారో టాప్ లో ఆ కేటగిరీలో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్ గా కన్వర్జన్ అంటే ఫేజ్ 3 అయిపోయింది కదా, మిగిలిపోయిన సీట్స్ కి మళ్ళీ రీఅలొకేట్ చేస్తారు. నెక్స్ట్ ఆ సీట్ కి ఆ కేటగిరీ స్టూడెంట్స్ ఎంతమంది అప్లై చేస్తారు, అందులో టాప్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఆ టాప్ పర్సన్ సీట్ వచ్చింది అయినా వెళ్ళకపోతే స్పాట్ అడ్మిషన్స్ కి వెళ్ళిపోతాయి సీట్స్. సో లాస్ట్ ఆపర్చునిటీ, సో ప్రాపర్ గా యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ చాలా మందికి ఫేజ్ 3లో సీట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఈ కన్వర్జన్ సీట్స్ రిజల్ట్స్ 8th and 9th రోజు అయితే ఇచ్చారు. సో సార్ వాళ్ళతో అనుకుంటే
ఫేజ్ 4 మోస్ట్లీ ఉండకపోవచ్చు, కానీ మీటింగ్ ఇంకా జరగలేదట. సపోజ్ ఫేజ్ 4 ఉంటే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఒక 2-3 డేస్లో మనకు అప్డేట్ వస్తుంది. యాజ్ పర్ వాళ్ళ ప్రకారంగా అయితే మోస్ట్లీ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో మోస్ట్లీ మనకు ఈ కన్వర్జన్ బేస్డ్లో అది ఫేజ్ 4 లాగానే మళ్ళీ రియాలకేట్ చేస్తారు వేకెన్సీ సీట్ని. సో మోస్ట్లీ ఉండకపోవచ్చు, ఉంటే నేను అప్డేట్ చేస్తాను. సో మీరైతే స్పాట్ అడ్మిషన్స్ కింద వచ్చేసాయి అన్ని వేకెన్సీస్. సో ఆ స్పాట్ అడ్మిషన్స్ కూడా నేను చెప్తాను. అండ్ సపోజ్ ఈ కన్వర్జన్లో 8th 9th రోజు మీకు సీట్ వస్తే మీరు 8th 9th రోజు మీకు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి. సో కన్వర్జన్ అయితే బ్యాక్లాగ్స్ ఉండకుండా వాళ్ళు అయితే చేయడానికి ట్రై చేస్తారు. సో రిమైనింగ్ అని స్పాట్ అడ్మిషన్. సో స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ కన్వర్జన్ అంటే 4 ఫేజెస్ లాగా. అవన్నీ అయిపోయినా కూడా ప్రతి కాలేజీలో ఇన్ని సీట్స్ అని ఉంటాయి. అవి మనకు డీసెట్ వెబ్సైట్లో ఈ పలానా కాలేజీలో ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఈ కేటగిరీలో ఇన్ని ఉన్నాయని అంత డిస్ప్లే చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళు పలానా డేట్ ఇస్తారు. అండ్ మీరు ఏ జిల్లాలో ఏ కాలేజీలో కౌన్సిలింగ్ వెళ్దాం అనుకుంటున్నారో వెబ్సైట్లో చూసుకొని మీ కేటగిరీలో సీట్స్ ఉంటేనే ఆ కాలేజ్కి వెళ్ళాలి. సపోజ్ మీ కేటగిరీలో లేవు, మీరు నాట్ ఎలిజిబుల్. ఓపెన్లో ఉంటే ఎలిజిబుల్, మీ కేటగిరీలో లేకపోతే ఎలిజిబుల్ కాదు. సో మీ కేటగిరీలో ఉన్న ఎలిజిబులే, ఓపెన్లో ఉన్న ఎలిజిబులే. సో మీరు అక్కడికి వెళ్ళాలి విత్ సర్టిఫికేట్స్. సో అన్ని కాలేజ్కి వెళ్ళలేం, వాళ్ళు సపరేట్ ఈ 1 or 2 డేస్ ఇస్తారు. ఆ 1 2లో అన్ని తిరగలేం. మీకు నచ్చిన డిస్టిక్లో నచ్చిన కాలేజీలో వెళ్ళాలి. అక్కడ మీ క్యాస్ట్ పరంగా మీకు ర్యాంకు రిజర్వేషన్ పాలసీ ప్రకారంగా అక్కడ టాప్లో ఎంతమంది అయితే వస్తారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీబీ ఒక 2 సీట్స్ ఉన్నాయి, ఒక 30 మంది వచ్చారు బీసీబీ వాళ్ళు, అందులో టాప్ 2 ఎవరైతే ఉంటారో అట్లా ఇచ్చేస్తారు. సో అక్కడ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ర్యాంకు చూసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం కాలేజ్కి వెళ్ళాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కాలేజ్కి వెళ్ళాలి. సో స్పాట్ అడ్మిషన్స్ అంటే వేకెన్సీస్ పెడతారు, ఈ కాలేజీలు ఉన్నాయి, మనకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి మీ మీడియంలో మీరు పార్టిసిపేట్ చేయాలి. మార్నింగ్ 12 వరకు వాళ్ళు అప్లికేషన్స్ తీసుకుంటారు, పలానా డేట్ అని చెప్తారు. ఆ డేట్లో వెళ్ళి అప్ టు 12 or 1 తీసుకొని 4-3 వరకు రిజల్ట్స్ చెప్పేస్తారు, ఎంతమందితో టాప్ వచ్చారు. సో ఇది ఫిజికల్ మోడ్లో ఉంటుంది, ఆన్లైన్ మోడ్లో ఉండదు. సో అక్కడ ఫిల్ అవ్వడానికి మీకు ఈజీగా ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చినా మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ 90% స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. లేకపోతే ఫేజ్ 4 వాళ్ళు అప్డేట్ చేస్తారు. మోస్ట్లీ ఫేజ్ 4 అయితే ఉండకపోవచ్చు, ఉంటే స్పాట్ అడ్మిషన్ అయితే పక్కా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే కట్ ఆఫ్స్ చూసుకోండి. అసలు మన ర్యాంక్కి ఫేజ్ 3లో ఎలాంటి ర్యాంక్స్కి మనకు సీట్ వచ్చింది, మీరు ఏ కాలేజ్లో వెళ్దాం అనుకుంటున్నారో మీ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకోండి. సో చూసుకుంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఫేజ్ 3 స్పాట్ అడ్మిషన్స్ మోస్ట్లీ మనకు ఈ 3-4 డేస్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మనకు ఈ కాలేజ్ ఫేజ్ రిపోర్టింగ్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్ 5th 6th ఫేజ్ 3 అయిపోతుంది. మళ్ళీ ఈ కన్వర్జన్ బేస్డ్ వచ్చేసి 8th 9th అయిపోతుంది. 8th 9th తర్వాత మనకు 12th or 13th రోజు మనకు స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, ఫేజ్ 4 కావచ్చు, దాని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 99% స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. మోస్ట్లీ ఎప్పుడు ఉండొచ్చు అంటే 12 to 15 ఆ డేట్స్లో మనకు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. అఫీషియల్గా రాని నేనైతే అప్డేట్ చేస్తాను. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఫేజ్ 2 to phase 3 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు, మీరు ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అక్కడ ఒరిజినల్స్ కావచ్చు, టీసీ కావచ్చు, అవన్నీ ఉంటే అవి తీసుకొని ఇప్పుడు ఫేజ్ 3 కాలేజ్ ఏదైతే ఫేజ్ 3 కాలేజ్ ఉందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. సపోజ్ ఇప్పటి వరకు అలర్ట్ కాలేదు, ఈ ఫేజ్ 3లో అలర్ట్ అయిందంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అండ్ కొత్తగా కాలేజ్ వచ్చిన వాళ్ళు మీరు వెళ్ళేటప్పుడు ఒక 10 to 20,000 అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళండి. ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు ఫీజు అయితే అడుగుతారు. సో అడ్మిషన్ ఫీజ్ అని, డెవలప్మెంటల్ ఫీజ్ అని ఏదో ఒక ఫీజు అయితే అడుగుతారు. సో మినిమం 10,000 to 20,000 అయితే మీరు తీసుకొని వెళ్ళండి. ఎవరైతే ఫ్రెష్గా కాలేజ్ వచ్చిన వాళ్ళు అండ్ ఎవరైతే కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు, మీరు రేపు ఆ కాలేజ్కి వెళ్ళి ఇంకొక కాలేజ్కి వెళ్ళి, నేను సండే మోస్ట్లీ కాలేజ్ అయితే ఉండకపోవచ్చు. సో మీరు వెళ్ళేటప్పుడు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత ఆ రోజు అయితే వెళ్ళండి. అండ్ సపోజ్ మనకు 2 days ఛాన్స్ ఇచ్చిండు అనుకుంటే మీరు సండే అయినా వెళ్ళడానికి ట్రై చేసి, కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు. అదే ఫేజ్ 3లో ఫ్రెష్ కాలేజ్ వస్తే మీరు మండే వెళ్ళడానికి ట్రై చేయండి వర్కింగ్ డేస్లో. సో ఆ కాలేజ్ ఓపెన్ ఉంటుందా లేదా మనకు అంత తెలియదు కాబట్టి మండే వెళ్ళడానికి ట్రై చేయండి. అదే ఫేజ్ 2 to phase 3 కాలేజ్ అయితే మీరు మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఉంటే మీరు రేపు వెళ్ళడానికి ట్రై చేసి మీ కాలేజ్ సర్టిఫికేట్స్ తీసుకొని మండే రోజు వెళ్ళండి. లేకపోతే మండే రోజే 2 కాలేజ్కి వెళ్ళేటట్టు మేనేజ్ చేసుకోండి. మార్నింగ్ 9కి అక్కడ వెళ్ళి మార్నింగ్ 6కి మీరు బస్సు కావచ్చు ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళి పాత కాలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు కొత్త కాలేజ్కి 4-5 లోపు వెళ్ళి మీరు కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. సో ఫీజ్ పేమెంట్ చేయాలి, ఆన్లైన్లో ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ప్రైవేట్ కాలేజీలో వచ్చిన వాళ్ళు ఒక 10 to 20,000 అమౌంట్ తీసుకొని మీరు వెళ్ళి జాయిన్ అయితే అవ్వాలి. సో దీని తర్వాత మనకు
ఫేజ్ 4 ఆర్ స్పాట్ అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీటింగ్ ఇంకా జరగలేదట. సో మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళు స్పాట్ వెళ్దామా, మనకు ఫేజ్ 4 పెడదామని ఇన్ఫర్మేషన్ అయితే తీస్తారు. ఎందుకంటే మనకు ఎక్కువ మంది జాయిన్ అయిపోయారు అనుకోండి, తక్కువ వేకెన్సీస్ ఉంటే స్పాట్, సపోజ్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఫేజ్ 4 పెడతారు. సో ఫేజ్ 4 పెడతారు కాబట్టి సో మనమైతే వెయిట్ చేద్దాం. మోస్ట్లీ 90% స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మెయిన్గా వచ్చిన సీట్ని యూటిలైజ్ చేసుకోండి. చాలా మంది యూటిలైజ్ చేసుకుంటలేరు కాబట్టి ఇక మనం ఏం చేయలేమండి. సో చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి, మనకు దూరం ఉంది, ఫెసిలిటీస్ లేవు. సో మ్యారీడ్ ఉమెన్ కావచ్చు, వెళ్ళలేము అంత దూరము, చాలా డిస్టెన్స్ ఉంది. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. కాకపోతే అందరు ఈ రీజన్స్ వల్ల అందరు ఆగిపోతలేరు కదా, కొంతమంది అడ్జస్ట్మెంట్ అవ్వడం అవి ఉంటాయి. కాబట్టి వచ్చిన సీట్ ఇంపార్టెంట్ మనకు, ఇవన్నీ సెకండరీ. మనం ఒక్కసారి ఒక డెసిషన్ తీసుకొని దాన్ని అడాప్ట్ చేసుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో వచ్చిన ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోకండి. సో ఎంతో మంది రాస్తున్నారు, అందులో మీకు సీట్ వచ్చిందంటే మీకు కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉండే కదా, సో మీకు సీట్ వచ్చింది. సో దాన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మెయిన్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దూరం ఉందని, సో వేరే డిస్టిక్లో వచ్చిందని, హాస్టల్ ఫెసిలిటీ లేవని, సో అవి రీజన్స్ ఓకే. కాకపోతే మీరు ఈ 2 years ఎట్లొకట్లా పంపిస్తే ఫ్యూచర్ కొద్దిగా బాగుంటుంది. సో స్కూల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ మీద ఎప్పుడు మనకు 3, 4 ఆర్ 5 yearsకి జాబ్స్ వస్తూనే ఉంటాయి. సో మీ జిల్లాలోనే జాబ్స్ ఉంటాయి, తక్కువ మెంబర్సే ఉంటారు కాంపిటీషన్. కాబట్టి ఈ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని సో మీ పిల్లల్ని అయితే వేయడానికి ట్రై చేయండి. మళ్ళీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఏజ్ ఉంటే బాగుండు సో అని ఫీల్ అయ్యకుండా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోయి ఉంటే మీకు చూడంగా 2 years అయితే అయిపోతుంది. దీని తర్వాత మీరు వేరే హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా చేపించచ్చు. సో ఇది ఒక్కటి చేపించుకొని పెట్టుకుంటే మీకు సర్టిఫికేట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. సో బేసిక్ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, బీఎడ్ ఇవి ఓకే, కానీ ఈ సర్టిఫికేట్ మీకు వితిన్ మీ డిస్ట్రిక్ట్లోనే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి సో ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇంకా వేరే పాయింట్స్ కావచ్చు, వేరే ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.